నమస్తే. తెలంగాణ చరిత్ర, అస్తిత్వము, ఉనికి ఈ అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పుష్కరం కాలం తర్వాత తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఈ చర్చ సందర్భంగా తెలంగాణలో భావోద్వేగాలు తగ్గలేదని, తెలంగాణ తనదైన ఉనికి అస్తిత్వం కోసమై పాటుపడే ప్రజలు లేదా పౌరులు భారీ సంఖ్యలో ఉన్నారన్న విషయం మరోసారి రుజువయింది. ఇంతకు ఈ చర్చ పదే పదే ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ ఎవరి జాగీరు? తెలంగాణ ఎవరి జాగీరు కాదు, మేమెందుకు రాకూడదు? ఇట్లా భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ మధ్యకాలంలోనే మార్వాడీలకు సంబంధించిన ఒక విషయం, అంటే ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు లేకుండా అవుతున్నాయని, మరొక వైపున రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నింటి మధ్య తెలంగాణ తనదైన ఉనికి అస్తిత్వం ఏంటి? ఇంతకు ఎవరి జాగీరేది? వీటి గురించి మాట్లాడదాం. తెలంగాణ చరిత్ర పైన విస్తృతంగా పరిశోధన చేస్తున్నవారు, మొత్తం తెలంగాణ అంతా పర్యటిస్తున్నవారు, క్షేత్రస్థాయిలో పరిశోధన సంబంధించిన అంశాలను ఆధారాలతో సహా వెలికితీస్తున్న చరిత్ర, ఆధునిక చరిత్ర, కొత్త చరిత్ర బృందానికి నాయకత్వం వహిస్తున్నవారు ఉపాధ్యాయులు రామోజు హరగోపాల్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. తెలంగాణ ఎవరి జాగీరు? తెలంగాణ వాళ్ళది, తెలంగాణ ప్రజలది, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళది, అంతే. అది రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత దానికి భౌతికమైన సరిహద్దులు ఏర్పడ్డప్పుడు ఆ హద్దుల లోపల ఉన్న వాళ్ళని మా ఇల్లు మాదే, ఇల్లు పరిసరాలు ఉంటే ఇది ఇల్లు మాది అని చెప్తాం. ఇది నీ జాగీరే అంటే అవునయ్యా మా జాగీరే, మా ఇల్లే అంటాం. ఇది మా రాష్ట్రమే, మా జాగీరే అంటాం. మీ అయ్య జాగీరా అనే మాట తెలంగాణలో కొట్లాడితే అనుకుంటారు అప్పుడప్పుడు. నీ అయ్య జాగీరా నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఎట్లా అంటున్నావు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ నాయకుడు, బాగా చదువుకున్నవాడని, అట్లా ఒక సినిమా నటుడుగా క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏది మాట్లాడినా జనం తొందరగా ఆకర్షింపబడతారు అనేది. తన మాట్లాడిన ఉపన్యాసంలో మొదటంతా బాగానే ఉంది. అకస్మాత్తుగా ఆయన నేను తెలంగాణ నన్ను తిరగొద్దంటారా, అది మీ అయ్య జాగీరా అనడం అనే దగ్గర ఒక చిత్రమైనది. అవును, వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఏమంటారు, ఇది మా అయ్య జాగీరేనయ్యా అంటారు. మా అయ్య జాగీరని నిరూపించడానికి కోసం నేను పత్రాలు చూపాల్సిన అవసరం ఏం లేదు. తన మాటల్లో కంటిన్యూ చేసిన విధంగా ప్రతి భారతీయుడు భారతదేశం అంతా తిరగవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నిజానికి తను పొలిటికల్గా 2018లో 2023లో తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఆయనను రానియొద్దన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? రాయకుండా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి ఒకప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కూడా పొత్తులు పెట్టుకొని రాజకీయ ప్రభావాల కోసం ప్రాకులాడేవాళ్ళే. ఏం చేసినా ఈ తెలంగాణకు వాళ్ళు ఏం చేశారని అడుగుతాం ఎవరమైనా, అంతే కదా. ఈ మాట అనకూడదు, ఆయన మాట అనకూడదు, ఏ జాగీరా అనకూడదు. ఇదే దీని గురించి నేను ఒక పోయం రాస్తే ఒక ఆయన నాకు పెట్టిన సమాధానం ఏంటంటే, మీకు రాజ్యాంగం తెలుసా అన్నాడు. రాజ్యాంగంలో ఎక్కడైనా ఎవరైనా నివసించే హక్కున్నదని అందరికీ తెలుసు. సరే, నన్ను అన్నాడు కాబట్టి నేను సమాధానం చెప్పాలని అనుకోండి. నేను అదే ప్రశ్న ఆయన అడిగితే నువ్వేమని సమాధానం ఇస్తావు? అదే ప్రశ్న ఆయన అడిగితే ఏం జవాబిస్తాడు? ఇంకా మీరు రాసిన పోయం ఏమిటి? మాది తెలంగాణ, పుట్టి పెరిగినోళ్ళది కాకపోతే ఎవరి జాగీరు? రాబందులు వాలిన జాగల జీవం పోసుకున్న నేల ఎవరిది? ఎవరైడనైనా బతకొచ్చు, బతికొచ్చి ఉన్నోళ్ళను చంపడం ఎవరు నేర్చింది? ఎక్కడ నేర్చిన నికమతు? మనిషి ఎట్లయితాడో కానీ చూస్తాను మనిషిలో ఆయన కనబడతాడు. అనుమానంగా ఉంది బట్టలు తొడుక్కున్న దిగంబర్. నోటికి తాళం లేదు, నాలుకకు నరం లేదు. ఎంత మాట అన్నా అనేటోళ్ళకి ఏదైనా ఉందనుకోవాలి కదా. గద్దరన్నకు తమ్ముడు, చెగువేరా, పూజారి, వేల పుస్తకాలు చదివిండు, కానీ ఈ దిగజారుడు మాటలు ఎందుకు? ఏడనన్నా కయ్యం పెట్టుకొని, ఈడ సైగాదు తలాపుకు సంద్రం పెట్టుకొని దూపైతే కుండల నీళ్ళే గతి. ఎంతలావు మనిషి అయితే ఏంది రీతి రివాజు లేకపోయిన తర్వాత
నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఉండే ఊరిని తిట్టినోళ్ళను ఏ వాకిలి సహిస్తుంది? తెలంగాణ మాగాణమే తెలుగు వాళ్ళ దేశం. తెలంగాణకే ఆంధ్ర వసుంధరం అన్న పేరున్నది. తెలివానులు తెలివాహులు తెలింగులదే ఈ నేల. తమ జాడలు తెలుసుకొని మాట్లాడితే నియ్యతున్నట్టు. ముందెన్నడూ లేని సరిహద్దులు కొత్తగా రావచ్చు. కలిసుండి విడిపోతే వేరుపడ్డారంటారు. అప్పుడు కూడా నాదేనే అంటే ఎవరైనా ఏమంటారు? తెలంగాణం తెలుగు వేల ఏళ్ళ కిందటివి. చరిత్ర వద్దన్న రాజుబంటూ ఈ తిత్తిరి పిత్తిరి మాటలు ఎందుకు? లేనిపోని మాటలతోని ఉన్న దోస్తాని కాలబెట్టుకోవద్దు. రానిపోని ఎచ్చులతోని ఉన్న పరువు కూలగొట్టుకోవద్దు. మాది తెలంగాణే, మాదే తెలంగాణ. బాగుంది. అంటే అప్పటికప్పుడు రాశారు మీరు ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే? అట్లా అనిపించింది, బాధ అనిపించింది. రాశారు. నేను అనేది ఒక విషయం ఏంటంటే, చరిత్రలో మూలాల దగ్గరికి వెళ్ళినట్టయితే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ కుటుంబం పుట్టి పెరిగిన నేలను పరిపాలించిన తెలుగు చోళులు, కొనిదెన ప్రాంతం. తెలుగు అనే పేరు తెలుగు చోళులని వాళ్ళు ఉన్నారు కదా. కొనిదెలేనా? కొనిదెనా కదా వాళ్ళ ఇంటి పేరు కొనిదెల. ఊరు పేరు కొనిదెననే. ఊరి పేరు కొనిదెల. రాజధానిగా ఉంది కొనిదెన. కొనిదెల ఎవరికి రాజధాని? తెలుగు చోడులకు. తెలుగు చోడులు చాలా మంది ఉంటారు. చిన్న చిన్న రాజ్యాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మా పరిపాలన క్రమంలో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పెద్ద రాజుల గురించి మాట్లాడుతున్నాం కానీ తక్కువ చిన్న రాజుల గురించి మాట్లాడాలి. మనం శాతవాహనుల కంటే ముందు రాజులు ఉన్నారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, ముస్నూరు నాయకులు, వెలమ నాయకులు, బహమనీయులు, మొఘళ్ళు, ఆసఫ్జాయిలతో మన దగ్గర రాజ్య పరిపాలన అయిపోయింది. ఇంతమంది పరిపాలించినటువంటి ఈ భూభాగం అనేది అది చరిత్రలో చాలా అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి అందులో. మనకు ఆంధ్రము అనే మాట తెలంగాణది. ఆంధ్ర కూడా తెలంగాణదేనా? ఆంధ్ర జాతి, ఓకే, ఆంధ్ర దేశము అనేది తెలంగాణే. ఎందుకంటే పూర్వం ఉన్నటువంటి సాహిత్యంలో ఎప్పుడు ఒకప్పుడట, అంటే అది పురాణమే కావచ్చు, కానీ వేదాలకు బ్రాహ్మణాలని ఉంటాయి. ఋగ్వేదానికి ఉన్నటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు తానేం చేస్తాడంటే, ఒకరిని నరమేధంలో బలిస్తుంటే శునశ్శేపుడు అనేవాడిని చంపకుండా ఆపి తీసుకొని వచ్చి తనకున్నటువంటి 100 మంది కొడుకులను వాడిని అన్నయ్యగా పెద్దవాడిగా స్వీకరించండి అంటే 50 మంది కాదన్నారట. ఆ కాదన్న 50 మందిని మీరు ఆంధ్రుల్లో గలవండి అని తిట్టిండు. అంటే ఆంధ్రులు అంటే అంత చిన్న చూపు, చిన్న జాతి. కొన్ని గ్రంథాలు అవేమంటే మిలేచ్చులు అంటే అది కూడా ఆర్యులు అనేది ఉన్నది. ఆర్యులు అనేవాళ్ళు వీళ్ళంతా విశ్వామిత్రుడు వీళ్ళందరూ ఆర్యులే, ఆయన ఆర్య కుటుంబమే. ఈ ఆర్యులు కాని వాళ్ళను దస్యులు అన్నారు. ఈ దస్యులు ద్రవిడ జాతిలో ఉన్న వాళ్ళు కూడా దస్యులు అని చెప్పి పురాణాలు ఈ సాక్ష్యాలు చెప్తుంటాయి. అంటే ఆంధ్రజాతి అందులో ఉన్నది. అది ఎక్కడ ఉన్నది? మామూలుగా మా బౌద్ధంలోని గ్రంథాలలో మనము వినయ పిటకం అని బౌద్ధ గ్రంథాలు అంగోత్తర నికాయం అని అందులో చూస్తే అందకరట్ట అందకులు అనేవాళ్ళు ఉండే రాష్ట్రం అందకరట్ట. అందకులు ఎవరు? అందకులే ఆంధ్రులు. అందకులు అనేది ప్రాకృతంలో సంస్కృతికరిస్తే ఆంధ్రులు అయినరు. వాళ్ళు విదర్భలో ఉండేటువంటి ఒక చిన్న జిల్లా ప్రాంతము, అక్కడి నుంచి వలస వచ్చి ఈ ప్రాంతం అంటే మనకి ఇక్కడ గోదావరి లోయలో ఈ అందకరట్ట ఏర్పడ్డది. అంటే ఏ ప్రాంతం నిర్దిష్టంగా? అంటే ఏది మనం గోదావరి ఇప్పుడు కోటిలింగాల ప్రాంతం, గోదావరి లోయలు అన్నారు. గోదావరి లోయ అంటే అది ఇంత పెద్దది, చాలా పెద్దది కదా. చాలా పెద్ద లోయలు వాళ్ళు అక్కడ వచ్చి వచ్చినారు. అక్కడ ఒకప్పుడు మెగస్తనీస్ రాతల్లో ఏం తెలుసు, ఆంధ్రులు చాలా చిత్రంగ బలాలు కలిగిన వాళ్ళు, 1,00,000 కాల్బలం ఉన్న వాళ్ళు, ఇన్ని ఏనుగులు ఉన్నాయి, ఇంత గుర్రాలు ఉన్నాయని చెప్పి మెగస్తనీస్ తన ఎంటికలో రాస్తాడు. అంటే మౌర్యుల తరువాత
పెద్ద సైన్యం ఉన్నది వీళ్ళకు అని చెప్పి, వీళ్ళ 30 దుర్గాలు ఉన్నాయి నిర్మించినాయి అని చెప్పి. అంటే చాలా పెద్దది కదా, అప్పటికే పెద్దది రాష్ట్రం కదా అని. అయితే ప్రస్తుతానికి మనం ఆయన మెగస్తనీస్ రాసిన దాన్ని వెతకడానికి మనకి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న చాలా కోటలు కూడా పాతకాలపు మట్టి కోటలన్నీ కూడా బహుశా అవే దుర్గాలు అయి ఉంటాయని చెప్పి అనడానికి అవకాశం ఉంది. చారిత్రంగా దాన్ని అన్వేషించడం జరుగుతున్నది. శాతవాహనులు అనేవాళ్ళు, వాళ్ళను కొందరు ఆంధ్ర భృత్యులు అన్నారు. అంటే భృత్యులైన ఆంధ్రుల లేదా ఆంధ్రులకే భృత్యుల అనేది మన ఒక ప్రశ్న. ఇది వ్యాకరణ కార్యక్రమం. శాతవాహనుల ఆంధ్ర భృత్యులని ఎక్కువ మంది చరిత్రకారులు అయి ఉంది, కొంతమంది కాదు వాళ్ళు అని. వాళ్ళు అక్కడి నుంచి మౌర్యుల్లో సామంతులుగా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిన్న రాజులు ఉండేవాళ్ళు శాతవాహనుల కంటే ముందు, కోటిలింగాలను పరిపాలించిన వాళ్ళు. గోబద, నారణ, కంవయ్య, సిరివయ, సిరికామ, సమగోప అనే 6 రాజులు. ఈ 6 రాజులు ఉన్నట్టుగా వాళ్ళ నాణాలు దొరికినాయి. నాణాల మీద పేర్లు ముద్రించిన మొట్టమొదటి రాజ్యం మొత్తం దేశంలోనే వీళ్ళే, శాతవాహన పూర్వరాజులు వీళ్ళే. నారాయణ అనేది అచ్చమైన తెలుగు మాటే కదా. శాతవాహనులు కంటే పూర్వం అంటే వాళ్ళు కాళేశ్వరం నుంచి డౌన్ అంటే భద్రాచలం నుంచి కిందుకున్న వాళ్ళ పైకున్న వాళ్ళ? కిందికున్న వాళ్ళే, పైకున్న వాళ్ళు కాదు కదా. కాళేశ్వరం పైకి వస్తే మహారాష్ట్ర వెళ్ళిపోతారు. అంటే ఇటు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఇటువైపే. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు కోటిలింగాలను గమనిస్తే, కోటిలింగాలను ఆనుకొని ప్రవహించేటువంటి పెద్ద ప్రవాహం అది గోదావరి ఉపనది. కొంతమంది పెద్ద వాగు అంటారు, గోదావరి నదే అది అసలు యాక్చువల్గా. అది ఒక ఇట్లా మూల మలుపు తిరుగుతుంది అంట. ఆ మూల మలుపుని అంటే ఉత్తరవాహిని అంటాం. అక్కడ వీళ్ళు శాతవాహనులు మనకు అక్కడ తవ్వకాల్లో దొరుకుతున్నటువంటివి అంటే పెద్దపల్లికి సంబంధించినటువంటి ఠాకూర్ రాజారాం సింగ్, గొప్ప పరిశోధకుడు. తెలంగాణలో ఉన్న చరిత్రకారులు ఆయనే పెద్దవాడు అసలు వాస్తవానికి. ఆయన పేరు ఎక్కడ రాదు, అంత ప్రాచుర్యం. మీరు ఇవ్వాలంటే నేను వింటున్నాను నా పేరు. లేదు, ఆయన మీద నేను మోనోగ్రాఫ్ కూడా రాసినాను. చాలా గ్రేట్. గోదావరిలో మొత్తం పరిశోధించి ఇక్కడ మానవ వికాసం సంబంధించి చరిత్ర పూర్వయుగాలకు సంబంధించిన పరిశోధన ఆయన చాలా గొప్పగా చేశాడు. ఆయన ఈ కోటిలింగాల తవ్వకాలుగా అక్కడ ముందుగాలని వీళ్ళు, ఈయన వివి కృష్ణశాస్త్రిని డైరెక్టర్ ఉండేవాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఆయన వీళ్ళిద్దరూ కలిసి పెద్దబంకూరులో తవ్వకాల నుంచి పరిచయమై అక్కడి నుంచి ఆయన ఈ రంగంలోకి వచ్చినాడు. ఆయన అక్కడ ఏంటంటే బౌద్ధ స్తూపాల ఆనవాళ్ళను కోటిలింగాలో మహాస్తూపానికి ఒక 56 రాతి పలకలు, వాటి మీద రాతలు, వాటినన్నింటిని కూడా ఇప్పుడు కరీంనగర్ మ్యూజియంలో ఉన్నాయి. ఈనాటికి ఇంకా డీకోడ్ కాలేదు. కానీ ఠాకూర్ రాజారాం సింగ్ తన స్కూల్ మేట్ కొడుకు మల్లవజల నారాయణ శర్మ అని ఉన్నాడు ఇప్పుడు, ఆయన పెద్దపల్లి ఆయన చేత డీకోడ్ చేయించి రాయిస్తే ఆయన ఏమన్నాడంటే ఇది బౌద్ధ బోధనకు సంబంధించిన అంశము అని ఆయన దాని వివరాలు రాసిండు. అంటే మౌర్య పూర్వ లిపి అంటాం. అంటే మౌర్యుల కంటే పూర్వం ఉన్న ఈ బ్రాహ్మీ లిపి చాలా పాతది. ఆ లిపి ఇక్కడ ఉంది. అది ఇక్కడ కొనసాగింది. ఎన్నో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. అంటే ఇంకొక మాట ఏంటంటే కోటిలింగాలను కొంతమంది కోట ఉంది కాబట్టి కోటలింగాల అని, కోటిలింగాలు అనే పేరు. మామూలుగా సిద్దిపేటలో కూడా ఒక కోటిలింగాల అనే ప్రదేశం ఉంది, అక్కడ గుడి ఉంది, శివాలయం, దాన్ని కోటిలింగాలు అంటారు. కొలనపాకలు కూడా 1000 లింగాలు చెక్కిన ఒక లింగం ఉంటుంది, దాన్ని కూడా కోటిలింగాలు అంటారు. సరే, కోటి అనేది అంకెల ప్రకారం కోటి కాదు, కోటి అంటే పెద్ద సమూహం అని అర్థం వస్తుంది. ఇక్కడ పెద్దగా లింగాలు ఉండేవా అంటే అసలు లింగాలు ఉండే చరిత్ర కాదు, బౌద్ధ స్తూపాలు ఉండేవి, ఉద్దేశిక స్తూపాలండి. శ్రీలంకలో కూడా అనురాధపురంలో కూడా అన్నీ వరుసగా ఉంటాయి అన్నట్టు బౌద్ధ స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు అంటాం, చాలా చిన్నవి ఉంటాయి. ఇక్కడ కూడా అట్లా ఉండి ఉంటాయి అనేది అని చెప్పింది. అది అట్లా ఈ కోటిలింగాల అక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని శాతవాహన పూర్వరాజులు పరిపాలించారు, శాతవాహనులు పరిపాలించారు. ఇది క్రీస్తు పూర్వం 230 ఆ ప్రాంతం కంటే ముందు నుంచే. ఓకే. బుద్ధుని కాలము ఇంచుమించు బుద్ధుని అంతకాలం. మనకు బుద్ధుని బౌద్ధ జాతక కథల్లో ఒక కథలో బోధిసత్వుడు ఈ ఆ ప్రాంతం నుంచి అంటే గోదావరి దాటి కోటిలింగాలకు వచ్చినట్టుగా ఉంది, కోటిలింగాల ప్రాంతానికి వచ్చినట్టుగా ఉంది.
అందువల్ల బుద్ధుడి కాలం నుంచే ఇదంతా వాళ్ళకి తెలుసని. ఇంకోటి అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదట బౌద్ధాన్ని తెలంగాణకు తెలంగాణకు బుద్ధుడున్న కాలంలో తెలంగాణకు బౌద్ధం వచ్చింది. బాబర్ అనేవాడు ఉన్నాడు కదా, అవును, ఆయన శిష్యులు బుద్ధుని దగ్గర వెళ్ళి కలిసి తిరిగి వచ్చేటప్పుడు బౌద్ధ మతాన్ని తన గురువు చెప్తే గురువు బౌద్ధాన్ని స్వీకరించి ఆయన అక్కడ స్తూపాల నిర్మాణం జరిగింది. అది బావనూరు కుర్రు అంట. అక్కడ అక్కడ వెళ్ళి నేను చూసినాను. అక్కడ పెద్ద మహాస్తూపం, ఒక 3 చిన్న స్తూపాలు కూడా ఉన్నాయి. ఈ చరిత్ర క్రమంలో మనకు అంతటా కూడా ఈ అందకరట్ట అది ఆంధ్రుల రాష్ట్రము అని చెప్పినా అట్లనే మనకు వెంటనే తెలుగు అనే మాట కూడా ఉంది. ఇప్పుడు మహాభారతంలో ఆంధ్రులనే ప్రస్తావన ఉంటుంది, రెండవది తెలివానులు అనే ప్రస్తావన ఉంటుంది. అట్లనే గోదావరికి తెలివాహ అనే పేరుంది. త్రిలింగము వాటి నుంచి వచ్చిన మాటే. త్రిలింగం నుంచి తెలంగాణ. త్రిలింగం తప్పు. ఎట్లా? త్రిలింగం అనేది ఏంటి అన్న, శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వరం, ఈ 3 కూడా మధ్యయుగాలలో ఏర్పడ్డటువంటివే ఈ దేవాలయాలు. అంటే దేవుడనే భావన, లింగాల రూపాలు అవి ఎప్పుడున్నాయనేది వేరు. కానీ అక్కడ ఆలయాలు ఏర్పడ్డ కాలాన్ని మనం పరిశీలించినప్పుడు 7వ శతాబ్దంలో అట్లా శ్రీశైలంలో ఏర్పడితే, 8వ శతాబ్దంలో భీమేశ్వరంలో ఏర్పడితే, 11, 12వ కాలంలో కాళేశ్వరంలో ఏర్పడ్డది. మరి తెలుగు ఎప్పుడో ఉంటే ఈ మధ్యలో వచ్చిన త్రిలింగం అనే పేరు మీద దేశం ఎందుకు ఉంటుంది? తప్పు కదా. అంతదాకా ఎందుకు? ఇప్పుడు మనకు మ్యాన్మార్లో తలైంగులు అని ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి శాసనం కూడా 498 నాటి శాసనం కూడా దొరికింది. ఆ శాసనంలో పేరు తెలంగాణ అనే పేరు రాసింది. అక్కడ ఉండేటువంటి ప్రజలు పాడుకునే ఒక జోలపాట ఉంటుంది. ఆ జోలపాటల వాళ్ళేంట మన రాజుగారి అదృష్టం బాలేక మనమంతా రాజుతో పాటు తరలి ఈ సువర్ణభూమికి వచ్చినాం, మనది తెలంగాణరా అని పాడుకుంటాం. ఎక్కడ? బంగ్లాదేశా? మియన్మార్లో. ఓకే, మియన్మార్లో ఇప్పటికి కూడా పాడుకుంటున్నారు. తెలుగు పాట? తెలుగు పాటే. ఓకే, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు అక్కడ. తెలంగాణ వాళ్ళు వాడే పాటల్లో మేము తెలంగాణ నుంచి వచ్చినా చెప్పుకుంటారు. అది ఎప్పుడు 5వ శతాబ్దం. ఓకే, ఇంకా అది ఇది కథ అయితే, మనకు తెలంగాణలోనే కీసరగుట్టలో దొరికిన ఒక శాసనం ఉంది. దాని పేరు తొలుచువాండ్రు. తొలిచేవాళ్ళు. ఓకే, తొలుస్తారు కదా, కట్టె తొలిసినా, రాయి తొలిచేవాళ్ళు. వాళ్ళు శిల్పులో లేదా ఏ కర్మకారులు ఎవరైనా కూడా పని చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఒక లేబుల్ శాసనం ఉంది కీసరగుట్టలో. ఇది 5వ శతాబ్దందే. ఇది కూడా శాసనంలో తొలిచువాండ్రు అని ఉందన్న. ఓకే, 5 అక్షరాలే. అంటే ఏమిటి అర్థం మరి? తొలిచేవాళ్ళు అంటే వాళ్ళు పరిపాలకుల ప్రజ కాదు. అక్కడ ఇప్పుడు మనకు విష్ణుకుండిల కాలంలో విష్ణుకుండిల రాజు గోవిందవర్మ కొడుకు 2వ మాధవవర్మ అక్కడ రాజధాని నిర్మాణం చేసుకుంటారు. అది 2వ రాజధాని వాళ్ళ కీసర. అక్కడ ఈ గుళ్ళు, గోపురాలు, కోటలు నిర్మాణం జరిగినప్పుడు పని వాళ్ళు ఉంటారు కదా, ఆ పనులు చేయడానికి వచ్చిన తొలిచేవాళ్ళు వాళ్ళు అక్కడ ఒక అడ్డకు పేరు రాసుకున్నారు. చాలా పెద్ద అక్షరాలు, ఇంత పెద్ద గోడ ఉంటుంది అన్న, పెద్ద గోడ, పెద్ద అక్షరాలు. తెలుగులోకి అంటే బ్రాహ్మీ లిపి తెలుగు లిపిగా మారుతున్న పరిణామం అక్కడ కనబడుతుంది. మాట మాత్రం తొలుచువాన్లు అచ్చమైన తెలంగాణ పదం. వాండ్రు అనేది ఎక్కడ వాడరు, మనమే వాడతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంత తీర ప్రాంతం వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు అని మనం వచ్చిండ్రు పోయిండ్రు అంటాము. ఈ వాండ్రు అనే దానికి కూడా అది వ్యాకరణం సిద్ధమైనటువంటిది. అది చాలా గొప్ప మాట అది అని చెప్పి దాన్ని పరబ్రహ్మ శాస్త్రి గారే రాసింది. ఆయన కూడా వాండ్రు అనేది ఇట్లా ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ దీని తర్వాత మనకు రాయలసీమ ప్రాంతంలో దొరికిన కలమెల్ల శాసనం ఉంది. అది ఒక రాజుగారి శాసనం, రాజుగారు ఇచ్చిన శాసనం, అది దాన శాసనం. దాంట్లో కూడా ఈ పదాలు వస్తాయి వాండ్రు అటువంటి. అంటే ఇది అక్కడ దాకా ఉంది, అప్పటిదాకా తెలుగులో పరిణామంలో ఉంది. కానీ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, గోదావరి లోయ ప్రాంతంలో నాగరికత రాజ్యాల స్థాపన జరిగింది, అది తెలంగాణ అని మీరు అంటున్నారు. మరి ఆంధ్ర శబ్దం అన్నప్పుడు ఆంధ్ర శబ్దం కూడా తెలంగాణదే అని అన్నప్పుడు మరి ఆ ప్రాంతాన్ని ఏమనేవారు ఆ రోజుల్లో? ఇప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతము వేరు వేరు పేర్లతో ఉంది. ఓకే, వాళ్ళకి ఏం పేరు ఉన్నది అంటే ఒక్కటనే ఏం పేర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు ప్రాంతం అనుకో, కమ్మనాడు అంటాం మనం, విసురునాడు, రేనాడు, ఇట్లా చాలా నాడులు ఉన్నాయి అక్కడ.
అవి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజ్య పరిపాలనా కాలంలో ఒక ఒక పెద్ద సామ్రాజ్యం ఉంటే ఆ సామ్రాజ్యం అంతర్భాగమై ఉంటుంది కదా. ఇక్కడ ఉదాహరణకి కాకతీయుల చక్రవర్తి అయిన గణపతి దేవుడు మంథని శాసనంలో 1199లో వేసిన శాసనంలో ఆయన ఏం చెప్పుకుంటాడు అంటే పరమాంధ్ర వసుంధర అంటాడు. వరంగల్కు ఉన్న పేరు ఏంటంటే ఆంధ్రనగరి. అవునా? అవునా, నేనేం చెప్పాలి, శాసనాల్లో ఉన్నది. ఆంధ్రనగరి అని చెప్పుకుంటే ఆయన ఆంధ్ర పరిపాలకుడు అయినప్పుడు ఇదే ఆంధ్రనగరం, కాకతీయ రాజ్యం అంతా కూడా ఆంధ్రమే కదా అన్నప్పుడు. మరి ఆంధ్ర తెలంగాణ వేరు వేరు అదంతా ఒకటే. ఆంధ్ర తెలంగాణ వేరనేటువంటిది మనం రాజకీయ భౌగోళికమైనటువంటి కోసం పెట్టుకున్నాము. ఆంధ్రం అనే మాట దేశవాచకం, జాతివాచకం. అది కానీ భాషావాచకంగా మొదటి నుంచి లేదు, మధ్యలో వచ్చింది భాషావాచకంగా. అది ఇప్పుడు మనకు అంటే తెలుగు భాషా చరిత్ర భద్రరాజు కృష్ణమూర్తి సంకలనం చేసిన పుస్తకంలో జిఎన్ రెడ్డి అంటే వాళ్ళు రాస్తారు. ఆంధ్రము, తెలుగు, తెనుగు ఇవి పర్యాయ పదాల అనే చర్చ చేసినప్పుడు ఆంధ్రం వేరు, తెలుగు వేరు. అంటే అది జాతి వాచకం అయింది, భాషావాచకంగా రాలేదు. ఎవరు వాడినారు? నన్నయ్య వాడింటు. నన్నయ్య ఆంధ్ర శబ్దం వాడినట్టుగానే తెనుగు అనే మాట కూడా వాడతాడు. నన్నయ్య చౌడు కూడా తెనుగు అనే పదం వాడతాడు. వాళ్ళు ఏంటంటే తెలుగు భాషకే పర్యాయ పదాలుగా వాడుకోవడం అక్కడ మొదలైంది, అప్పటిదాకా లేదు. కొంతమంది భాషావేత్తలు ఏమంటారంటే తెలుగు వేరు, ఆంధ్రము వేరు. మనం మాట్లాడే తెలంగాణలోని భాషా పదాలన్నీ కూడా అవి ఎట్లంటే అత్త, అక్క, అన్న, చెల్లి ఇట్లా ఒకే అక్షరం రెండోసారి రావటం ద్విత్వం అంటాం. అది అక్షరానికి అదే ఒత్తుగా వస్తుంది. ఈ ద్విత్వ పదాలు ఎక్కువగా ఉన్నట్టు తెలంగాణ భాష ఉంటుంది. సంస్కృత వ్యాకరణంతో ఉన్నటువంటి ఆ సందులు సమాసాలతో కూడిన తెలుగు వేరైపోతుంది. మన వాచక భాష అంతా అట్లాంటి భాష. మనం చెప్పేటప్పుడేమో పరవశ చిన్నేశ్వరి వ్యాకరణ సూత్రాలు చెప్తాం. అవన్నీ కొన్ని అంతా కూడా మనకు తెలుగు అక్షరాలు ఎన్ని 56 కాదు, అది సంస్కృత పద్ధతిలో వచ్చినటువంటి. అట్లా మరి ఈ తెలుగు మాటలు, తెలుగు పదాలు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయి. హాలుడు అనేవాడు శాతవాహనరాజు సంకలనం చేసిన గాథా సప్తశతి 700 గాథల్లో తెలుగు మాటలు ఎన్నో ఉంటాయి. అత్త, పొత్త, పొట్ట, ఇట్లా పిల్లి, ఇట్లా పదాలని చాలా పదాలు ఉన్నాయండి. అదే అట్లానే వేదాంలో కూడా ద్రవిడ భాషా పదాలు అంటారు, కానీ అవి తెలుగు దగ్గరగా ఉన్నాయని చెప్పి అమెరికాలో ఉంటాడు ఆయన కొల్చారం సురేష్. అంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు కోస్టల్ బెల్ట్ లేదా కమ్మనాడు, రేనాడు ఇప్పుడు అంటున్నాం కదా, వాళ్ళు మాట్లాడు తెలుగే కదా, అందరికీ తెలుగే కదా. మరి ఈ రెండు ప్రాంతాల మధ్య భౌగోళిక, రెండు ప్రాంతాల మధ్య ఏక పరిపాలన రాజుల కింద ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు విడివిడిగా ఉంటే ఉన్న కాలాలు ఏమిటి, కలిసి ఉన్న కాలాలు ఏమిటి? ఇప్పుడు శాతవాహనులు పరిపాలించినప్పుడు ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు తన గుర్రాలు 3 సముద్రాలు నీళ్ళు తాగినాయి అంటాడు. 3 సముద్రాలు అంటే మనకి బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కదా. ఈ 3 సముద్రాలు నీళ్ళు తాగినాయి అంటే ఆయన రాజ్యం ఎంత విస్తరించి ఉంటుందో అని ఆలోచించి తమిళనాడు వరకు అక్కడ కదా. అట్లానే కాకతీయ సామ్రాజ్యం కూడా ఇటు ఒరిస్సా కానీ ఇటు తమిళనాడు, మధ్యప్రదేశ్ దాకా ఉన్నాయి. మనము అప్పుడు చెప్పుకునే భూభాగాలు ఇప్పుడు చెప్పుకునే భూభాగాలకు సంబంధమే లేదు. ఓకే, ఎట్లా సంబంధం ఉంది? తెలంగాణ కృష్ణా గోదావరిల మధ్య ఉన్న భూభాగము అది కంటిన్యూ అవుతుంది. ఇంకోటి ఏంటంటే భౌగోళికంగా చూసినప్పుడు దక్కన్ పీఠభూమి చాలా పెద్దది, 25 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంగా ఉంటాయి. అది ఎక్కువగా విస్తరించి ఉన్నది తెలంగాణలో, రాయలసీమలో ఉంటుంది. అట్లా భౌగోళికమైన విషయాలు అవి. ఇట్లా చారిత్రకంగా రాజ్యాల పరిపాలన చూసినప్పుడు ఇప్పుడు ఇక్ష్వాకులు పరిపాలిస్తే వాళ్ళు 70 ఏళ్ళ పరిపాలన చాలా చిన్న రాజ్యం శాతవాహనుల కంటే. విష్ణుకులు చాలా పెద్ద రాజ్యం, మళ్ళీ అది చాలా కుంచుకొని పోయింది. వాళ్ళు వాకాటకులు అనేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ ఈ ప్రాంతం అంతా పరిపాలించిన వాళ్ళు వాకాటకులు. బాదామి చాళుక్యులు కూడా, బాదామి చాళుక్యులు 2వ పులకేశి శాసనం మనకు హైదరాబాద్లో దొరికింది. కాబట్టి పరిపాలన ఇప్పుడు ఎక్కువగా మనల్ని పరిపాలించిన వాళ్ళు కర్ణాటక రాజులు, రాష్ట్రకూటులు కానీ, కళ్యాణి చాళుక్యులు కానీ,
బాదామి చాళుక్యులు కానీ వీళ్ళంతా కూడా కర్ణాటక రాజులు కాబట్టి మన దగ్గర ఉన్న శాసనాలన్నీ కన్నడ భాషలో తెలుగన్నడ లిపిలో ఉన్నాయి. తెలుగు కన్నడానికి ఒకే లిపి వాడినరు వాళ్ళ కాలంలో. అప్పటికి తెలుగు లేదని కాదు, తెలుగును వాడకంలోకి తేలేదు. రాజ్య భాష కన్నడం. ఎవరు రాజు అంటే వాళ్ళ భాష ఉంటుంది. అంటే వాళ్ళ భాష రాజు భాష, అది రాజభాష కన్నడమే. లిపి రాసేటప్పుడు శాసనాలు కన్నడ భాషే రాస్తారు, కానీ వాడిన లిపి మాత్రం తెలుగన్నడ లిపి అంటాం. అయితే మనకు కాకతీయులు రాగానే శాసనాలన్నీ తెలుగు లిపిలో రాసిండ్రు. అప్పటికప్పుడు పుట్టుకొని రాదు కదా. అంటే ఇవన్నీ చూసినప్పుడు తెలంగాణ మిగతా ప్రాంతాల కంటే సాహిత్యంలోనూ, సంస్కృతిలోనూ, పరిపాలనలోనూ, సంస్కరణలోనూ భిన్నమైనదని చెప్పడానికి చారిత్రక ఆధారాలు, శాసనాధారాలు ఏమైనా ఉన్నాయా? అంటే భిన్నమైన అంటే మనము ఇప్పుడు ఒక్కొక్క రాజు పరిపాలన పద్ధతి వేరుగా ఉంటుంది. శాతవాహనులు ఉన్నారు. శాతవాహనులు పరిపాలించిన కాలం నాటికి వాళ్ళ రాజ్యాన్ని ఎట్లా విభాగాలు చేయాలి, అది ఒక చిన్న రాజ్యంగా మొదలై విస్తరించింది. అది కోటిలింగాల రాజధానిగా విస్తరించి మహారాష్ట్రకు వెళ్ళి పైఠాన్, ప్రతిష్టానపురం, అక్కడ రాజధాని ఉండే. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అటు మనకు పడమటి తీరాన్ని, పశ్చిమ తీరంలో రేవులను ఆక్రమించుకొని, ఆయన రెండవ శాతకర్ణి కాలంలోనే వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని చాలా సంపన్నులు, బాగా సంపాదించగా రోమ్తో చేసిన వ్యాపారంలో విపరీతంగా డబ్బు సంపాదించారు. అక్కడి నుంచే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చిండు. పెద్ద సైన్యాన్ని సంపాదించుకోవడం చేసి ఆయన యుద్ధాలు చేసేవాడిని గెలిచిండు. చివరి శాతవాహన రాజులు ఈ ధాన్య కటకంలో అక్కడ ముగిసిపోయింది. వారి పులుమావి రాజ్యంతో ముగిసిపోయింది. వాళ్ళ పరిపాలనలో మనకు చదివినప్పుడు సమాజం ఎట్లుండేది, బౌద్ధం ఉండేది. నిజానికి వాళ్ళ రాజులందరూ కూడా పేర్లన్నీ శైవనామాలు ఉంటాయి, కానీ వాళ్ళ భార్యలు వాళ్ళందరూ కూడా బౌద్ధ విహారాలు చెక్కించి ధరించేసి శాసనాలు వేసినారు. మొన్న మధ్యన పెద్దపల్లిలో సీతమ్మల ఉద్యానం ఉంది. అక్కడ రాక్ ఆర్ట్ అంటే రాళ్ళ మీద రాసినటువంటి రంగు చిత్రాలతో పాటు బ్రాహ్మీ లిపి శాసనాలు దొరికినాయి. అవి శాతకర్ణి కొడుకు హక్కుసిరి అనేవాడు. అతను ఇంతకుముందు మొక్కట్రావుపేటలో దొరికిన శాసనం. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యన ఒక 4-5 శాసనాలు దొరికినాయి. మొత్తం అక్కడ 12 శాసనాలు ఏమున్నాయి వాటిలో. ఆయన హక్కుసిరి మిత్రుడు హారితి పుత్రుడు హక్కుసిరి మిత్రుడు అని అట్లా. అంటే హక్కుసిరి పేరు 4-5 సార్లు రావటం. అంతకుముందున్న శాసనంలో హక్కుసిరి ఉన్నాడు. హక్కుసిరి ఈ ప్రాంతం యువరాజ్యం అంటాం. అది ఈ కోటిలింగాల ప్రాంతం ఇదంతా శాతవాహనులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రాజ్యాన్ని మళ్ళీ పరిపాలించడానికి కోసం వాళ్ళ కొడుకులను పంపించిన వేరు చోటు పంపించిన. అందులో ఒకటి ఇది ఈ యువరాజ్యం. అది ఇక్కడ మనం ఈ మధ్య తెలంగాణ వాళ్ళు చెప్తున్నది ఇవాళ హైదరాబాద్ స్టేట్ అని అంటున్నాం కదా. ఈ రూపం రావడానికి అంటే రాజకీయంగా ఏ పరిపాలన కింద ఉంటుందో ఎన్ని వందల సంవత్సరాల నుంచి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం రెండు వేరువేరుగా ఉన్నాయి? తెలంగాణ ఆంధ్ర అంటూ ఎప్పుడు వేరున్నాయి? ఇప్పుడు ఆసఫ్జాహీ కాలంలో కూడా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ నిజాం రాజ్యంలోనే ఉంది కదా కొంతకాలం, చాలా కాలం. ఉన్నదాన్ని ఆయన ఏం చేసిండు, బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిండు. దత్త మండలాలు అన్నాం మనం కదా. అవన్నీ ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం చేత అది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వచ్చి మద్రాసు రాష్ట్రంలో కిందకి ఆ ప్రాంతంలోకి వచ్చినాయి తప్ప మరి అది ఎవరిది? ఇక్కడదే కదా. గోల్కొండ పరిపాలకులు, కుతుబ్ షాహీ పరిపాలన. ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే మళ్ళీ తేడా ఎందుకు? తేడా ఏం లేదు. తేడా ఎందుకు వచ్చింది? ఎవరు చేసిండ్రా తేడా? ఎవరు చేసిండ్రు? మద్రాసులో ఉండేటువంటి వాళ్ళు ఆ మద్రాసు రాజ్య పరిపాలకుల చేత అణిచివేయబడ్డాం, బాధపడ్డాం అని చెప్పినటువంటి తెలుగు వాళ్ళంతా వేరే రాష్ట్రం కావాలని కదా పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి తర్వాత కాలంలో అప్పుడు వచ్చింది ఏంటిది? వచ్చిన వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం పేరు ఆంధ్ర రాష్ట్రం. తెలుగు రాష్ట్రం అని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోలేదు? ఆంధ్ర రాష్ట్రం అని పెట్టుకున్నారు. అప్పటికి ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఏర్పడి ఉంది కదా. అప్పటికి ఇక్కడ పూర్ల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఏర్పడి ఉంది కదా. అంటే నిజాం అనంతరం ఏర్పడింది. ఆ తర్వాత కదా 6 ఏళ్లకు 1956లో కదా వీళ్ళు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయటం అది జరిగింది కదా. మరి ఎవరు ఆ పెద్ద మనుషుల ఒప్పందము? ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న క్రమంలో
వాళ్ళు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన పరిపాలకులు ఇక్కడ తెలంగాణ వాసుల మీద చూపినటువంటి దమనకాండో అణిచివేతో అయితే వేరుపాటు ధోరణిలో అన్ని విషయాల భాష అన్ని సంస్కృతి పరంగా అన్నింటి విషయాల్లో అవమానాలకు గురవుతున్నామనే ఉద్దేశంతో 1969లో మొదటిసారి ఉద్యమం వచ్చింది కదా. తర్వాత రెండవ మలిదశ ఉద్యమం గురించి మీకు తెలుసు. నేను అనేది ఏంటంటే మీరు చెప్పేదాని ప్రకారము కుతుబ్షాహీలు, బహమనీలు, చివరికి ఆసఫ్ జాహీల వరకు మరి ఒకే పరిపాలన కింద ఉన్నప్పుడు అంతా ఒకటే అవుతారు కదా, భిన్నం ఎట్లయితుంది? భిన్నం అనేది ఎట్లా అయింది? అంత ఎప్పుడైతే మన దగ్గర అంటే ఈ రాజ్యంలోనే ఉంటే అది భిన్నమనే మాట రాకపోయేదేమో. దీన్ని ఎప్పుడైతే ఆసఫ్ జాహీల రాజులు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినారో అప్పుడే వేరుపడ్డారు వాళ్ళు, అప్పుడే వేరు చేయబడ్డారు కదా. వీళ్ళు ఏం చేశారంటే రాజులు కనుక ఒక భూభాగాలను ఒక ప్రాంతాలను వేరే వాళ్ళకు దత్తతకి ఇచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చారు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ అన్నీ కూడా కలెక్టరేట్లు కట్టుకున్నారు. అక్కడ క్రిస్టియానిటీని ఎక్కువైన క్రిస్టియన్ స్కూల్స్ పెరిగినాయి. వాళ్లకు ఆంగ్ల భాష ముందుగా నేర్చుకున్నారు కదా. ఇక్కడ ఈ తెలంగాణ వాళ్ళు అంత చదువు అంటే ఇంగ్లీషు అంత లేదు, ఇక్కడ ఉండే భాష ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అది తెలుగు అంత లేదు. అట్లా వాళ్ళు ఒక సంస్కృతిపరమైన ఒక భేదం వాళ్ళలో ఏర్పడ్డారు. దాంతో ఇక్కడ తెలంగాణలో ప్రజలను అప్పుడు కన్నడ వాళ్ళు వేరే వాళ్ళు అందరూ ఈ తెలంగాణ మాట్లాడే వాళ్ళని తెలంగి బేడంగి అని, అంటే తెలంగాణ భాషనే దానికి ఒక పద్ధతి లేని భాష అని, దాని మీద ఇక్కడ ఆంధ్ర మహాసభలు ఇక్కడ పెట్టిన మరి తెలంగాణ మహాసభలను పెట్టలే కదా, ఆంధ్ర మహాసభలనే పెట్టారు కదా. ఎందుకు పెట్టినట్లు ఆంధ్ర మహాసభలని? పేరు అదే ఉంది కదా, ఈ ప్రాంతానికి ఉన్న పేరు అదే కదా. అంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అంటే తెలంగాణ వారిది అని అర్థమా? అంతే కదా. ఆంధ్ర పదం వాడుకున్నా, నేను చెప్పిన కదా నా ఆంధ్రం అనేటువంటిది దేశవాచకం, అంతకుముందు జాతివాచకం. అది ప్యారలల్గా సమాంతరంగా తెలుగు తెలంగ ఈ పదాలు ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటిదాకా చెప్పినాను కదా అన్న, ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నాయి. భాష విషయంలో మనము ఆ పలుకుబడిలోను రచనలోను చూసుకున్నప్పుడు తప్పకుండా తెలంగాణ భాషకు ఆంధ్ర భాషకు భేదం కనబడుతుంది. మాటలు కూడా మామూలుగా మనం తెలంగాణలో మాట్లాడే మాటలు చాలా వేగంగా ఉంటాయి, క్లుప్తంగా ఉంటుంది. అదే ఆంధ్ర ఉచ్చారణలో దాన్ని ఏమంటారు, ప్లుతము అంటాం. ఒక మాత్రకాలాన్ని 3 సార్లు అంటే అంత దీర్ఘం చేయటం, ప్రతి మాట దీర్ఘం చేసి మాట్లాడడం. మనం వస్తారు పోతారు అంటాం, పోతారు వస్తారు అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే, అది తప్పని కాదు. మాట తీరు పలుకుబడి వేరు, తెలంగాణ పలుకుబడి వేరు, తెలంగాణ భాషా పదాలు వేరు. ఉదాహరణకి ఇప్పుడు వెళ్ళి ఆంధ్రలో మనం అడుగుదాం, ఇవాళ రోజు దినము, రోజు అంటే పార్సీ, దినం అంటే సంస్కృతం, తెలుగు మాట ఏందన్న? తెలంగాణలో ఏమంటారు? పొద్దులు అంట. సూర్యుడు చంద్రుడు ఇవన్నీ సంస్కృతమే కదా. తెలంగాణలో ఏమంటారు? పొద్దు. అంటే కరెక్టే. ఇక్కడ ఏ ప్రాంతాన్ని పరిపాలించినా సరే ఆ ప్రాంత రాజులు శాసనాలు వేసుకుంటారు. మనం తెలంగాణ గురించి, తెలంగాణ రాజుల పరిపాలన గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇదిదాకా మొన్న ఒక ఆయన మాట్లాడుతూ తెలంగాణ పదం డిక్షనరీలో లేదన్నాడు. కాదు, శాసనాలనే ఉన్నది. 14వ శతాబ్దంలోనే ముస్లిం నాయకుల వాళ్ళ అల్లుడైనటువంటి వాడు ఆయన శ్రీరంగపట్నంలో వేయించిన శాసనంలో తెలంగాణ దేశం అని ఒక 3 సార్లు ఉండి దాని సరిహద్దులు కూడా చెప్పింది. ఏమని చెప్పండి సరిహద్దులు? అంటే మనకు ఈ తమిళనాడు, ఒరిస్సా ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతాలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ గ్రామాలు అంటే ప్రముఖమైన పేర్లు ఉంటాయో అవి సరిహద్దులుగా చెప్పిండు ఆయన అప్పటికే. అవునవును, అది శాసనంలో ఉంది. రెండవసారి శాసనం ఇక్కడ మనకి ఇక్కడ తెల్లాపూర్లో దొరికినటువంటి శాసనం, దాంట్లో ఉన్న 22 పంక్తులు 23 పంక్తులు ఉంటాయి. అందులో 13వ పంక్తులో తెలంగాణపురం అని ఉంది, తెలంగాణపురం. అది ఇంకా శాసనాల్లో తెలంగాణ కావాలన్నాడు. ఇప్పుడు మనకు టాలమేనే వాడు రాసుకున్న దాంట్లో పుస్తకంలో తెలంగాణ అంటాడు. తెలంగాణ అంటే తెలంగాణ అని, అంతే కదా. నీకు తెలంగాణ అని స్పష్టంగా రావాలంటే భాషకు పుట్టగానే పేరు రాదు, అది దానికి ఒక క్రమంలో ఒక పేరు సిద్ధమైపోతుంది.
అట్లనే ఆ దేశానికి కూడా తెలుగు మాట్లాడే ఆనెము, ఆనెము అంటే దేశం, ప్రదేశం, తెలుగు మాట్లాడే వాళ్ళది, తెలుగు వాళ్ళది కాబట్టి తెలంగాణ అన్నాం, అంతే కదా. అట్లా మరి నువ్వు ఆంధ్రము ఆంధ్రదేశం అనలేదా? ఇప్పుడు అంతర్దేశం ఎందుకు, తెలుగుదేశం అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు కదా. అవును, మరి ఇందులో ఎవరు వద్దన్నారు? తెలుగుదేశం అంటే ఒకవేళ తెలంగాణ దేశం అవుతుంది మరి మీరు అంతే చెప్పిన కదా. ప్రకారం. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా తెలుగు మాట్లాడే ప్రాంతమే, తెలుగు ప్రజలే. కానీ మనం రాజకీయంగా నీకు వేరుపడ్డాము, నీది నువ్వు, నేను మన ఇంట్లోనే ఒకటే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు వేరుపడితే ఎవరి ఇల్లు వాడిది, ఎవరింటి వాడు పొక్క పొడుచుకొని ఉంటాడు అదే ఇంట్లో. అప్పుడు ఏం చేయాలి? ఎవడి మర్యాద వాడికి కదా. నువ్వు వేరుపడ్డా కూడా కలిసి ఉంటాం, మాట్లాడడం, రాకలు పోకలు, మంచి చెడ్డలు, వ్యవహారాలు, ఇవి సోదర సంబంధాలు ఉంటాయి కదా. అవి కాకుండా నువ్వెవడు నన్ను అనడానికి అనేది తప్పు. నువ్వు రావచ్చు, పోవచ్చు, ఏమందుకోవచ్చు, గోరిటెంకన పాటలు రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకో. నువ్వు వ్యాపారం చేసుకుంటలేవా? ఇండ్లు జాగలు లేవా? భూములు లేవా? ఆస్తులు లేవా? ఇక్కడ ఎక్కువ ఆస్తి పరులు ఎవరు లెక్కగట్టు. ఇక్కడ తెలంగాణలో ప్రజలకు సామూహికంగా చైతన్యం ఎక్కువ ఎందువల్ల ఉంటుంది? తమ వ్యక్తిగత ప్రయోజనానికంటే సమాజం బాగుండాలని ఒక తలంపు ఉంటుంది కదా, అది ఎందువల్ల ఎక్కువ ఉంది తెలంగాణలో? కారణం ఏమిటి? నా సొంత అభిప్రాయం ఏంటంటే బౌద్ధ మత ప్రబోధం వల్ల ఇక్కడ ప్రజలకు త్యాగ గుణం ఎక్కువ, స్వార్థం కన్నా. బౌద్ధంలో కోరికలను జయించు అంటాడు, నీ వదిలిపెట్టి అంటాడు. ఏదన్నా ఒక మాట కట్టుబడి ఉండడం, దానికోసం ఎట్లా త్యాగం చేస్తారంటే ఒక బౌద్ధ గురువును రాజ్యాధికారాన్ని ధిక్కరించినందుకు చంపేయమన్నాడు. చంపేయడం అంటే నరికేస్తే అయిపోతుంది కదా, వాడు తగలబెట్టిండట. ఆయన ఎట్లా కూర్చున్నాడు, అట్లా ధ్యానంలో కూర్చొని అట్లనే ఓర్చుకోవడం, ఒక త్యాగం చేయడం, ఇవంతా కూడా ఇక్కడ తెలంగాణలోనే బౌద్ధం ఎంత విస్తృతించింది. తర్వాత కాలంలో బౌద్ధం వెనువెంటనే జైనం కూడా వచ్చింది. ఈ రెండు మతాలు అహింసను, శాంతిని, ఇందులో మళ్ళీ వాళ్ళు ఇంత చెప్పినా బౌద్ధులైన రాజులు, జైనులైన రాజులు యుద్ధాలు చేయలేదా? చేసిరు, అది నడిచింది. వ్యాపారం చేయలేదా? నడిచింది. కానీ ఫిలాసఫికల్గా ఇప్పుడు అందరూ కూడా ఒక మతం గురించి చెప్పేటప్పుడు మా మతం ఫలానా అని చెప్పుకుంటారు, కానీ ఆ మతం నీదని చెప్పేటప్పుడు ఆ మతానికి సంబంధించిన ఫిలాసఫీ ఏంటి, ఒక తత్వం ఉంటుందిగా, ఆ మూలతత్వం ఉండాలి కదా. అందులోనే అనేక రకాల భేదాలు వచ్చి అనేక శాఖోపశాఖలుగా ఏర్పడి ఇప్పటికీ కూడా ఇంకా వెతుకులట. ఈ అన్వేషణ మనుషులు ఎప్పటికీ పూర్తయ్యేది ఏం కాదు. కానీ అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ పేరుతోని ఆ పేరుతోనే మిగతా వాళ్ళతో వేరుగా ఉంటారు, అంతే కదా. నేను పలానా మతం, నువ్వు ఆ మతం అంటాడు. అట్లా మతాల కోసం ఏర్పడ్డ రాజ్యాలు ఉన్నాయి, మతాల కోసం పలానా మత రాజ్యాలు ఏర్పడ్డాయి అంటాం మనం అంటాం కదా. అది అప్పుడు వేరే మతాల వల్ల అంటే ఉండొచ్చు పాలన. మొత్తం ఈ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు బయట నుంచి వచ్చిన రాజవంశాలు మినాయిస్తే కనుక ఇక్కడ పరిపాలకులంతా శూద్రులే అని ఒక భావన ఉన్నది, నిజమేనా? ఇప్పుడు శూద్రం అనే మాట ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవద్గీతలో చెప్తాడు. ఏమంటాడు? ఈ 4 వర్ణాలను నేనే సృష్టించినా అవి గుణకర్మలను బట్టి విభజించబడతాయి. గుణము కర్మల చేత, గుణం చేత విభజించబడేటువంటి వర్ణం ఏంది, కర్మల చేత విభజించబడే వర్ణం ఏంటిది? కర్మల చేతనే విభజించబడ్డ వర్ణాలే మిగిలినాయి, అంతే కదా. బ్రాహ్మణులు ఈ కర్మలు చేయాలి, క్షత్రులు ఈ కర్మలు చేయాలి, వైశ్యులు ఈ కర్మలు చేయాలి, శూద్రులు ఈ కర్మలు చేయాలి. అంటే కర్మల చేత శూద్రులు అనబడ్డ వాళ్ళు ఉన్నారు. శాతవాహనులు కూడా శూద్రులు అనేటువంటి ఒక మాట ఉంది. శాతవాహన రాజు సింహరాజును వృషలుడు అని అంటారు. ఇంద్రుని కూడా పేరుంది. మరి మనం ఇంద్రుడు శూద్రుడా? కాదు కదా. అయితే ఇంకోటి ఏంటంటే శాతవాహనుల గురించి చెప్పేటప్పుడు శూద్రులు యజ్ఞయాది కర్మలు చేయకూడదు అని వాళ్ళు యజ్ఞయాగాలు చేసారు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒక శూద్రుని లెక్కన మరిగా. వాళ్ళు ఏమంటారంటే గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదులలో ఏక బ్రాహ్మణ అనేది ఒక బిరుదు. ఆ ఒక బిరుదును పట్టుకొని ఆయన బ్రాహ్మణుడు అంటారు. నేను ఒప్పుకోను, నాకు అది సమంజసం కాదు. ఆయనకు రామ, అర్జునుడా, బల ఇవన్నీ ఉన్నాయి పేర్లు. మరి ఆయన రాముడా, అర్జునుడా? ఆయనకి ఇచ్చిన బిరుదుల ప్రకారంగా ఆయన అది అవుతాడా? అది అంతటి వాళ్ళు అంటాం, అంతే కదా. ఆయన అంత గొప్పవాడు, కర్ణుడు అంతటి వాడు అంటాం. ఆయన కర్ణుడు కాడు, కానీ అంత గొప్పవాడు, అంతే కదా. అట్లా ఉన్నారు. మరి ఎవరైనా కూడా
రాజ్యాధికారం వచ్చిన తర్వాతనే వాళ్ళ వర్ణాలు నిర్ణయించబడ్డాయి, అవి కొత్తగా స్థాపించబడ్డాయి. ఉదాహరణ, రాజులు కావడానికి పూర్వకాలంలో పరిపాలకుడైన వాడు ఒక యాగం చేస్తాడు, హిరణ్య గర్భ యాగం. బంగారంతో ఒక కుండ లాంటిది, గర్భ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ పరిపాలకుడు అందులో కూర్చోబెట్టి వీళ్ళంతా కూడా వేదాది క్రతువులు అవన్నీ చేసి అతన్ని అభిషేకించి బయట తీసుకొస్తారు. బంగారు కుండలో నుంచి ఆయన బయటికి రాగానే, హిరణ్య గర్భం నుంచి బయటకు రాగానే ఆయన రెండవ జన్మ ద్విజన్మం పొందినట్టు అవుతాడు, ఆయన క్షత్రుడు అయిపోతాడు. కొన్ని యాగాలు కొందరు బ్రాహ్మణులే చేయాల్సిన యాగాలు, క్షత్రియులే చేయాల్సిన యాగాలు అని ఉంటాయి. విరాజస్వీగం, అశ్వమేధం అంతా క్షత్రియులే చేయాలి, అగ్నిష్టోమం బ్రాహ్మణులే చేయాలి. కానీ ఈ రెండు యాగాలు చేసినటువంటి రాజులు ఉన్నారు. ఎవరు? మన ఇక్ష్వాకులు ఉన్నారు, శతవాహనులు ఉన్నారు, విష్ణుకుండినులు ఉన్నారు. అంటే వీళ్ళంతా అంటే స్పష్టత లేదు, నాకు స్పష్టతగా రాలేదు. ఇంకా అన్నప్పుడు కాకతీయుల కులం ఉందా అని కొట్లాడి కాకతీయులు మా వాళ్ళని చెప్పుకునే వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు. ఒక చిత్ర విషయం ఏంటంటే, మనకు మహబూబ్నగర్లో దొరికినటువంటి భూత్పూర్ శాసనంలోను ఇంకో 3-4 శాసనాల్లో కూడా చతుర్థ వంశానికి చెందిన వాళ్ళని చెప్పుకున్నారు. ఎవరు వాళ్ళు? చతుర్థం అంటే ఉలకనగా పంచములు అవుతారు, శూద్రులుగా. శూద్రుల కంటే తర్వాత పంచములు. అదే మరి. అయితే వాళ్ళు అంతా అది అక్కడ చెప్పుకున్నారు కదా. అదే మరి ప్రతాపరుద్ర యశోభూషణం రాసినటువంటి విద్యానాథుని గ్రంథంలో ఆయన ఏమంటాడంటే సూర్యచంద్రుల వంశం అంటాడు. సూర్యుని వంశం కాదు, చంద్రుని వంశం కాదు, రెండు వంశాలు ఉన్నాయి, రెండు వంశాలు. ఇక్కడ సూర్యవంశము చంద్రవంశం అని చెప్పేది నిజానికి సూర్యుడు చంద్రుడు అనేది మనకు ఆకాశంలో కనబడే గ్రహాలు అని అంతవరకు చెప్పుకుంటాం. కానీ వాళ్ళని దేవతలుగా భావించి వాళ్ళను కొలవడం చేయడం, వాళ్ళ నుంచి ఆ అంశతో పుట్టిన వాళ్ళని చెప్పుకొని ఆ సూర్యవంశం వేరు, చంద్రవంశం కానీ ఇట్లా ఉంది. సూర్యవంశంలో రాముడు పుడితే చంద్రవంశంలో పాండవులు అని చెప్పుకుంటున్నాం కదా. తర్వాత వాళ్ళు కూడా మేము ఆ వంశం వాళ్ళమని చెప్పుకుంటారు. ఇది చెప్పుకోవడానికి ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు. ఒక రాజు గద్దె మీద కూర్చోగానే వెంటనే ఆయన సభలో భట్రాజులు వస్తారు. భట్రాజులు వాళ్ళను ప్రశస్తి అంటాం. ఆ రాజు మీద ఒక ప్రశస్తి చెప్తారు. ఫలానా నువ్వు ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అన్నట్టు ఒక ప్రశస్తి వస్తుంది. అందులోనే ఇవన్నీ కూడా ఆపాదించబడతాయి. అవి అందులో ఉన్న వాస్తవం ఎంత, చారిత్రకత ఎంత అని అంటే చారిత్రకత కొంచెమే, మిగతాదంతా ఉపమానాలు ఎక్కువ. మీరు ఈ చర్చల నేపథ్యంలో ఒక తెలంగాణ పౌరులుగా, పరిశోధన చేస్తున్న వారిగా, తెలంగాణ పైన విమర్శలు చేసేవారికి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, అంతకుముందు రాష్ట్ర విభజన సందర్భంలో అటు అవతలి వాళ్ళ ఆర్గ్యుమెంట్ గుర్తుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏమిటి? ఎవరమైనా పుట్టుకల మూలాలకు వెళ్తే నదీ మూలాన్ని, ఋషి మూలాన్ని అడగకూడదు అంటారు కదా. మన మూలాలు మనం కూడా వెనుక వెళితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినాను కదా, ఎక్కడి నుంచి ఆర్యులు, దస్యులు ఉన్నారు కదా, అందకులు అనేవాళ్ళు, కొంతమంది అందకులను యాదవులు తీసుకుని ఉన్నారు, వీళ్ళు వేరే అని ఉన్నారు. అట్లా నుంచి వాళ్ళు విదర్భ ప్రాంతం నుంచి వలస వచ్చిందని మనకు పురాణాలన్నీ చెప్తున్నాయి. నీకు చెప్పినప్పుడు ఈడబుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు లేరా? ఉండరు కదా. అందరం మనం కలిసిపోయినాం అన్నట్టు. కలిసిపోవడం అంటే కొందరి భాషలో సంకరం, వర్ణ సాంకర్యం అంటాం. ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటికి రాకపోకలు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు, లేదా వేరే పని మీద వ్యాపారానికి వచ్చి ఎట్లా వచ్చినా ఒక దగ్గరికి, ఒక నుంచి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ సంస్కృతులు, భాషలు ఆదాన ప్రధానాలు అయిపోయి ఉంటాయి. మన వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఆర్య, దస్య ఈ రెండు కూడా కలిసిపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు నువ్వు నీ మూలం ఏందో నువ్వు ఏందో తెలవకుండా, నేను ఒక ఆయన ఒక మాట అక్కడ చెప్పింది అన్నాడు, మా రక్తంలో టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది మేము ఎవరమో అన్నాడు. రక్తం, అందరి రక్తం ఒకటే కదా, అలా ఉండేటువంటి గ్రూపులు తెలుస్తాయి కానీ కులం తెలుస్తుందా? తెలియదు కదా అన్న. మతం తెలియదా? ఎట్లా తెలుస్తుంది? వర్ణం తెలుస్తుందా? దేశం తెలుస్తుందా? ప్రాంతం తెలుస్తుందా? రక్తం. మనం కావాల్సిన మూలాలకు వెళ్ళినప్పుడు మనమంతా ఒకటైన భావన మనకు ఉండాలి. కానీ మనం దేని చేత వేరుపడుతున్నాం? ప్రాంతం చేత, భాష చేత, అధికారం చేత, హక్కుల పేరిట, నీ ఆస్తుల పేరిట, వీటి పేరిట మనం అంతా విడిపోతున్నాం కదా. ఆ విడిపోవడానికి కారణాలని ఇప్పటిదాకా నువ్వేం వాటికి మందు పెట్టలే, బాగా చేయలే. కొత్త రోగాలు ఇవన్నీ కూడా. నువ్వు తక్కువ, నేను ఎక్కువ అనడం అనేది. తెలంగాణ ఎన్నడూ ఎవరికి దేనికి తక్కువ కాదు. సాంస్కృతికంగా కానీ,
చారిత్రకంగా కానీ ఏ విషయంలోనైనా సరే భౌగోళికంగానైనా కూడా ప్రపంచ దేశాలన్నింటిలో తెలంగాణ అనేది ఒక ప్రత్యేక స్థానం. దానికి మనకు ఉన్నటువంటి భారతదేశమే ఒక భౌగోళికంగా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో తెలంగాణ ప్రాంతం నడిగడ్డ ఒక రకంగా. అంత మునిగిపోతే తేలేది ఇదే. రైట్ సార్, థ్యాంక్ యూ. అవునా. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉనికి, దీని సంస్కృతి, జీవన విధానాలకు సంబంధించి శాసనాధారంగా తీసుకున్న చారిత్రక ఆధారాలు, వారు వివిధ గ్రంథాల ఆధారంగా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి నిన్న మొన్న వ్యక్తమైన ప్రశ్నలకు లేదా చర్చకు వారు ఇస్తున్న ఒక సమాధానం కానవచ్చు, లేదా వారు చేస్తున్న విశ్లేషణ అనుకోవచ్చు. థ్యాంక్ యూ.